నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. ఎంపీ కవితను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. నందిపేట మండల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకి పెరుగుతున్న కుల సంఘాల మద్దతు. రేపు బీసీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్లో భారీ బహిరంగ సభ. తెలంగాణ ఆడపడుచు ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఆర్మూర్ పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. ముగిసిన 10వ తరగతి పరీక్షలు, సంతోషంతో ఇంటి బాట పట్టిన విద్యార్థులు. నందిపేట మండలంలోని డొంకేశ్వర్, నూత్పల్లి, గంగాసారం, మారంపల్లి గ్రామాల్లో ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ భారీ మెజార్టీతో కవితక్కను గెలిపించుకుందామని, గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆర్మూర్ అభివృద్ధి జరిగిందని, రానున్న కాలంలో ఇంతకు రెండింతలు అభివృద్ధి చేసుకుందామని, ఆర్మూర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇస్తామని అన్నారు. రైతు బంధు కొంతమందికి వచ్చి కొంతమందికి రాదు, పింఛన్లు కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాదు, అందరికీ వస్తాయి. వడ్డీ సంగతి ఏంది, ఆవుల వడ్డీ సంగతి పక్కా వస్తాయి. దాని గురించి అపోహలు అవసరం లేవు. ఇలా మేము చెప్తా ఉన్నాం. మీ గ్రామానికి విచ్చేసినటువంటి మాకు 1,00,000 మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పనులు మెండుగున్నాయి, ఎండలు బాగా కొడతా ఉన్నాయి, నీళ్ల ప్రాబ్లం ఉంది. మరి ఇవన్నీ ప్రతి సంవత్సరం ఉండేటివే. ఈ సందర్భంగా ఇవాళ మీ అందరికి తెలుసు, నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయంటే సారు కారు సర్కారు, సారు కారు 16, సారు కారు కవితక్క అనే నిదానంతో జరుగుతున్నాయి. పోటీలో ఎవరు లేరు, ఏ పార్టీలకు ఏజెంట్లు లేరు, ఏ పార్టీలకు జెండా కట్టడం కూడా లేరు. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా, నిన్న మాగ్నూర్ మండలంలోని కొన్ని గ్రామాలకు వెళ్ళా. మొన్న ఆర్మూర్ పట్టణంలో ఎంపీ కవిత గారి మీటింగ్ జరిగింది. ఆర్మూర్ మండలంలో కూడా జరిగింది. మాగ్నూర్ మండలంలోని మాణిక్ బండర్ గ్రామంలో కూడా జరిగింది. జనం ప్రభంజనం. అక్కడ వేల మంది చూస్తా ఉంటే కవితక్కకు మరి దేశంలోనే నంబర్ 1 మెజార్టీ వచ్చే విధంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, నేను ఎక్కువ చెప్పా, మీకు గతంలో 2014లో నన్ను గెలిపించారు, ఎన్ని పనులు చేశానో, ఎన్ని డబ్బులు తీసుకొచ్చానో మీ అందరికి తెలుసు. ఇలా మళ్ళీ మొన్నటికి మొన్న నన్ను 30,000 మెజార్టీతో గెలిపించారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ నేను మొన్న హామీలు ఏవైతే ఇప్పించానో వాటన్నిటి కూడా తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ముందటికి పోతా ఉంటే ప్రధానంగా ఇవాళ రేపు జరగబోయే పనులకు మనందరి అభిమాన నాయకుడు మన కవితమ్మ నిద్రకు వచ్చింది. పల్లె నిద్రకు వచ్చి చెప్పిన డబ్బులన్నీ ఇచ్చింది. ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా నేను ఒక మాట మీకు చెప్తున్నా, మీరు నన్ను గెలిపియండి, ఎంపీ కవిత గారిని గెలిపియండి. మీరొచ్చి నన్ను అడిగితే, నేను అక్కని అడిగితే అక్కవై వాళ్ళ బాపుని అడుగుతుంది. డబ్బులని చెప్పిన పల్లె నిద్రకు వచ్చిందో చెప్పినట్టు డబ్బులన్నీ వచ్చినాయి కదా. ఇంకా కొన్ని రావాలా, ఒకటి రోజులో కావు. ఇంకా చాలా పనులు కావాల్సినవి ఉన్నాయి. ఈ రోడ్డు పని కూడా జరుగుతూ ఉంది. నాలేశ్వరం టు డొంకేశ్వర్ రోడ్ అయింది, నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్ అయింది, ఇక్కడ పంచగోడ బ్రిడ్జ్ అయింది, నిజామాబాద్ టు ఆర్మూర్ మాక్నూర్ టు నందిపేట రోడ్ కూడా మరి కంప్లీట్ అయినాయి. ఇంకా మిగిలి ఉన్న రోడ్లు కూడా కావాలా, అవి కూడా చేయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మనకు ప్రధానంగా మరి మన ఎంపీ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని, మొన్న నాకు ఇచ్చిన మెజార్టీ కంటే అంతకు 2 అంతలు మెజార్టీ ఇవ్వాల్సిందిగా డొంకేశ్వర్ గ్రామస్తులకు తెలియజేస్తూ, మిగిలిపోయిన పనులన్నీ కూడా ప్రధానంగా మహిళలకు రావాల్సిన పావుల వడ్డీ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది నేను ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీ అందరికీ ఇంత పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో యాదవులంతా టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని, ఎంపీ అభ్యర్థి కవితక్కకు పూర్తి మద్దతు ఇస్తామని 16వ వార్డు యాదవ సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మాన పత్రాన్ని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ పండిత్ ప్రేమ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతుందని, ప్రతి సంఘాన్ని ఆదుకొని సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎంపీగా కవితక్కకు భారీ మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తున్నామని, ఇప్పటికే అన్ని కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేయటం జరిగిందని, ఆర్మూర్ నియోజకవర్గం నుండి కవితక్కకు భారీ మెజార్టీ రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లా యాదవ సంఘం సభ్యులు అంబన్న, మల్లేష్, మహేష్, శ్రీనివాస్, భాస్కర్, దేవన్న, బాజన్న, రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కైతమ్మ చేసిన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మరి గొల్లా యాదవ్ కుర్మలు మరి ఈరోజు ఏకగ్రీవ తీర్మానాలను అందించడం విధంగా ఇది మొత్తం యావత్తు మరి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని కుల సంఘాలు గుర్తించి కవితమ్మను రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మరి భారీ మెజార్టీని అందించాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి ఈరోజు చేసిన కృషిని మేము ఎల్లప్పుడూ వెళ్ళలా మరి ఉంచుకుంటామని ఈరోజు గొల్ల యాదవులు మరి ఏకగ్రీవ తీర్మానం మరి అందించడం మరి చాలా సంతోషం. ఇట్టి కాపీని మరి రాజేశ్వరన్న చేతుల మీదుగా మరి కవితమ్మకు మరి అందిస్తామని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాము. 3 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో మరి ఎమ్మెల్యే జీవనన్నకు ఏకగ్రీవ తీర్మానం స్వచ్ఛందంగా ఇచ్చి మేమంతా యాదవులమంతా టీఆర్ఎస్ వెంటే ఉంటామని చెప్పేసి అన్నగారిని ఆశీర్వదించి భారీ మెజార్టీతోటి గెలిపించినటువంటి యాదవ సంఘ సభ్యులందరికీ పేరు పేరున మొదటగా వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే మరి ఇక రాబోయే ఎలక్షన్లలో కూడా రేపు 11వ తారీఖు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలో మేమంతా కూడా గతంలో ఎట్లయితే జీవనన్నకు మద్దతు ఇచ్చినామో ఇప్పుడు కూడా మరి కవితక్క గారికి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి వారే స్వచ్ఛందంగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి ఏకగ్రీవ తీర్మానం ఈరోజు ఇవ్వడం జరిగింది. నిజంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. మరి ఎవరు చూసినా ఒకటే చెప్తా ఉన్నారు, మరి అన్ని సబ్బండ వర్గాలకు సబ్బండ వర్ణాలకు మేలు చేసే విధంగా ఈరోజు కేసీఆర్ గారి గవర్నమెంటు ప్రభుత్వము పనిచేసింది కాబట్టి యాదవుల సంక్షేమానికై అనేక లక్షలాది గొర్రెలు ఇప్పటికే ఇచ్చి ఉన్నది గవర్నమెంట్. కాబట్టి మేమంతా కూడా మరి కేసీఆర్ గారి కారు గుర్తుకే ఓటేసి మరొక్కసారి 16 మందిని సారు కారు సర్కారు ఏదైతే ఉందో మరి 16కు 16 ఎంపీ సీట్లను మొత్తం గెలిపించి సారు కానుకగా ఇచ్చి మరి మరింత అభివృద్ధికి దోహదపడే విధంగా, ఎందుకంటే ఇవాళ మనము మరి ఎమ్మెల్యేలు వచ్చినాం కదా, మన ప్రభుత్వం ఉంది కదా, మరి ఇక్కడ మనం చేసుకోవచ్చు కదా అంటే మరి ఇంకా అభివృద్ధి చెందాలంటే మరిన్ని నిధులు మనం రాబట్టుకోవాలంటే మరి మనం ఎంపీలను బలంగా మనం ఢిల్లీకి పంపిస్తేనే మరి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వివేకవంతులై ఉన్నారు. ఆల్రెడీ 16 మందిని గెలిపిస్తేనే రేపు కేంద్రం మెడల్ వంచి మనము నిధులు తెచ్చుకోవచ్చు. మరింత మరి ఒక 5 సంవత్సరాలనే అనేక రకమైనటువంటి డెవలప్మెంట్ జరిగినాయి. మరి ఈసారి 16 మందిని గెలిపించుకొని కేంద్రంలో మన చేతిలో పట్టు ఉంటే మరి సారు ఉన్నాడు కాబట్టి అనేకమైన నిధులు తెచ్చి డెవలప్ చేస్తాడనే ఉద్దేశంతో అన్ని సంఘాలు కూడా ఏకగ్రీవ తీర్మానాలు వారే స్వచ్ఛందంగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ 5 రోజులు ఇంకా ఎక్కువగా 24 గంటలు పనిచేసి కవితమ్మ గారికి దేశంలోనే ఎక్కడ లేని విధంగా రికార్డు స్థాయి మెజారిటీని అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తామని. జై తెలంగాణ. జిల్లా ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని, ఆర్మూర్ నియోజకవర్గం నుండి కవితక్కకు 1,00,000కు పైగా మెజార్టీ ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 4వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లుతో కలిసి రజితారెడ్డి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి జిల్లా ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి కవితక్కకు అనూహ్య స్పందన వస్తుందని, ప్రజలు స్వచ్ఛందంగా కవితక్కకు ఓటు వేసి గెలిపించుకుంటామంటున్నారని, కవితక్క చేసిన అభివృద్ధి పనులు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని, అసెంబ్లీ ఎన్నికల్లో జీవనన్నకు భారీ మెజార్టీ ఇచ్చినట్లే కవితక్కకు సైతం భారీ మెజార్టీ ఇస్తామంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దమ్మన్న స్వామి, బండారి మధు, పోల మధుకర్, సాగర్, కిరణ్, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేరవేస్తూ
మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో అవన్నీ కూడా ఆర్మూర్ పట్టణంలో ఉన్నవారు అర్హులైన వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యమైనది మరి ఈరోజు మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక లబ్ధి చెందుతూ మరి ముఖ్యంగా పెన్షన్స్ ఎక్కువ మట్టుకు ఉన్నాయి. ఈరోజు బీడీ కార్మికురాలు అయితే ఏంది, అదేవిధంగా వితంతు అయితే ఏంది, అదేవిధంగా డిజేబుల్ అయితే ఏంది, ఒంటరి మహిళ అయితే ఏంది, మరి ఏదైతే మన గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతున్న కేసీఆర్ కిట్ అయితే ఏంది, మరి మహిళలు ఆడపిల్ల పుట్టినట్టయితే 13,000, మగపిల్లాడు పుట్టినట్టయితే 12,000 లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరు లబ్ధిదారులు వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కవితక్క గారికి ఓటేసి తెలంగాణ మరొకసారి గెలిపించి తెలంగాణ ఆడబిడ్డ అయిన కవితక్క గారికి బతుకమ్మ ఈరోజు బతుకమ్మను ముందుకు తీసుకెళ్తూ విదేశాల్లో మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు కవితక్క గారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిజంగా సంతోషంగా ప్రతి ఇంటి నుండి మీరు వచ్చినా రాకపోయినా కారు గుర్తుకే వేస్తాము, కారు సారు సర్కారు అనే విధంగా దూసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే ఈ ప్రచారము 3 రోజుల నుండి కంటిన్యూగా ప్రతి ఇంటింటికి మేము వెళ్ళడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్తున్నారు. ఈసారి కవితమ్మ గారు భారీ మెజార్టీతో గెలవబోతుంది. మరి కారు 1000 స్పీడ్లో పరిగెడుతుంది. దీనికి ఎవరు కూడా అడ్డు రాలేరు. వచ్చిన వారు కూడా అసలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి కేసీఆర్ సారు కవితక్క జీవరన్న గారు తప్పకుండా భారీ మెజార్టీతోని మరి కవితమ్మ గారి గెలిపించే విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా పూర్తి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు నిజంగా చూసినట్టయితే నిన్న మరి ఎంతో సిక్ అయినా కానీ మరి నా హెల్త్ కూడా ముఖ్యం కాదు, నాకు ముందుగా మా కవితమ్మ గారిని గెలిపించాలన్న ఆదర్శంతో మా ఎమ్మెల్యే గారు కూడా దూసుకొని వెళ్తున్నారు. నిజంగా చూసినట్టయితే ఈరోజు ఆర్మూర్ పట్టణానికి ఈ ఫండ్స్ తీసుకొచ్చిన విధం చూసినట్టయితే గతంలో ఎప్పుడు కనివిని ఎరగని విధంగా 50 కోట్ల రూపాయల ప్రత్యేక ఫండ్ను కూడా కవితమ్మ గారు, ఎంపీ కవితక్క గారు, మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారి సహకారంతో మా ఆర్మూర్ పట్టణానికి మా జీవనాన్ని తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా కింది నుండి పై స్థాయి వరకు ఒకవేళ పార్టీ ఉన్నట్టయితే తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గతంలో మనం తెలియక ఎమ్మెల్యేని ఒక్కరు, ఎంపీని ఒక్కరము, చైర్మన్ ఒకరిని గెలిపించాము. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండి ముగ్గురు కూడా ఒకే విధంగా వచ్చే విధంగా గెలిపించాలని నేను పట్టణ ప్రజల్ని సభాముఖంగా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్న కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతోటి మహిళలు కూడా ప్రచారంలో పాల్గొనడం జరుగుతున్నది. మరియు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఎందుకమ్మా మొన్ననే అంత కష్టపడి తిరిగిండ్రు, ఇప్పుడు తిరగాల్సిన అవసరం లేదు, మొన్న చెప్పిందే మర్చిపోలేము, ఖచ్చితంగా మేము కారు గుర్తు కోటేసి జీవనన్న కంటే 3 మెజారిటీ ఇచ్చి కవితక్కని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మహిళలు కానీ ఏ ఇంటికి వెళ్ళినా కానీ వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం జరుగుతున్నది. మరియు ఆర్మూర్లో ఎక్కలేని విధంగా డెవలప్ చేయడం జరిగింది. బైపాస్ రోడ్డు కానీ, పెరికిట్ బైపాస్ కానీ, ఏదైనా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్కటి చేసి చూపించినాం. కాబట్టి కారు గుర్తు కోటేసి కవితక్కని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది. 10వ తరగతి పరీక్షలు నేటితో ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షా కేంద్రాల నుండి బయటకు వచ్చారు. గత 15 రోజులుగా కొనసాగుతున్న 10 పరీక్షలు ఈ రోజుతో ముగిశాయి. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన 16 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగే విధంగా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ రోజు జరిగిన పరీక్షల్లో 2206 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2203 మంది విద్యార్థులు హాజరయ్యారని, 3 విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం తెలిపారు. పరీక్షలు ముగియటంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాల నుండి ఆనందంతో బయటకొచ్చారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా పరీక్షలు ముగిసినందుకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రేపు నిజామాబాద్లో జరిగే బీసీ గర్జనను విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు త్రివేణి గంగాధర్ కోరారు. పద్మశాలీలకు అండగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి పద్మశాలీల మద్దతు ఉంటుందని అన్నారు. ఆర్మూర్ పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని, ఈ మేరకు అన్ని తర్ప సంఘాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశామని తెలిపారు. రేపు జరిగే సభకు పద్మశాలి సంఘ సభ్యులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు కొక్కుల రమాకాంత్, ఎంపీపీ పోతు నర్సయ్య, కౌన్సిలర్ గుద్దేటి రమేష్, మండల సంఘం అధ్యక్షులు మనేటి లింబాద్రి, తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ నూకల విజయ్, తర్ప అధ్యక్షులు బొడ్డు సాగర్,
సదామస్తుల గణపతి, గెంట్యాల గణేష్, అంజయ్య, నారాయణ, జో శ్రీను, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మన ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం తరపున ఎంపీ కవితక్క గారికి పూర్తి మద్దతు ఇస్తూ మేము ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాము. దీనికి సహకరించిన 8 తరఫు అధ్యక్షులకు మరియు ఆర్మూర్ పద్మశాలి బాంధవులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముందు జరిగిన ఎన్నికల లాగానే ఇప్పుడు జీవనానికి ఎలా మద్దతు ఇచ్చాము అలాగే కవితకు కూడా పూర్తి మద్దతు ఇస్తూ మేము ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాం. ఏకగ్రీవంగా ఎంపీ కవితమ్మ గారికి పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆర్మూర్ మండల పద్మశాలి సంఘం తరఫున సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 11వ తారీఖు పోలింగ్ రోజు పద్మశాలి కుల బాంధవులందరూ హైదరాబాద్లో ఉన్న తమ పిల్లల్ని ఖచ్చితంగా తీసుకొచ్చి ఓటింగ్ చేసే విధంగా మన కుల పెద్దలు తీసుకునే విధంగా చర్య తీసుకోవాలి. అలాగే ఆర్మూరు మండలం నుండి పద్మశాలులు పెద్ద మొత్తంలో ఓట్లేసి మన యొక్క పద్మశాలుల ఘనత నిజామాబాద్ జిల్లాలో మొదటి స్థాయిలో ఉండాలని నేను రేపు జరగబోయే మన ఎన్నికలు కవితక్క 11 నాడు ముఖ్యంగా గర్వించదగ్గ విషయం అంటే ఈరోజు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు కూడా నేను పద్మశాలులు కవితక్క భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మరి పద్మశాలులకు నేను తెలంగాణ జాగృతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానం చేసినందుకు నేను మన కవితక్క తరఫున మరియు త్రివేణి గంగాధర్ని కూడా అభినందిస్తున్నా. మరి పద్మశాలులు పూర్తి మెజార్టీ ఇచ్చి కవితక్కని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జరిగేటి ఎలక్షన్ల కొరకు మరి జిల్లా అధ్యక్షులు త్రివేణి గంగాధర్ నాయకత్వంలో మరి ఆర్మూర్ ప్రాంతానికి చెందినటువంటి మా పద్మశాలి కులస్తులం అందరం ఇక్కడ మీటింగ్ చేసి మరి కవితక్కకు గెలిపించుకుంటామని మేమందరము శపథం కూడా చేశాము. అలాగే మరి మా సంఘాల తరఫున అందరికీ అంతా తీర్మానం చేసి మరి కవితక్కని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని మేము ప్రతి ఇంటింటికి పోయి చెప్తున్నాము. ప్రతి పద్మశాలి కులస్తులకు కలిసి మరి కవితక్కకు గెలిపించి కారు గుర్తుకు ఓటేయాలని మేము తీర్మానించడం జరిగింది. ఈరోజు మనము మా జిల్లా తరఫున పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసినటువంటి ఎంపీ కవితక్క గారికి పూర్తి మద్దతు తెలుపుతూ మరి ఆర్మూర్ పట్టణ 8 తరఫున అధ్యక్షులు మరి జిల్లా కమిటీ నుంచి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ పద్మశాలి సంఘం నిర్ణయించింది. ఎంపీ కవిత గారు మరి అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్పించడానికి అనేక కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరి పద్మశాలి కులస్తులందరూ కూడా వేరే పార్టీలో ఉన్న కులస్తులను కూడా మరి ఈ యొక్క 11వ తారీఖు నాడు జరిగే పార్లమెంట్ ఎన్నికల లోపల వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మరి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే రేపు జరగబోయే సమావేశానికి నిజామాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో పద్మశాలి కులస్తులు హాజరై ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. గతం లోపల 1,00,000 చిల్లర మెజార్టీ వచ్చింది, కానీ ఈసారి ఎన్నికల లోపల సుమారు 4 నుంచి 5 లక్షల మెజార్టీ రావాలని బీసీ కులస్తులు అందరూ కూడా పద్మశాలి కులస్తులతో పాటు ఇతర కులస్తులు కూడా మరి గట్టి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ యొక్క చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. జై మైనార్టీలంతా టీఆర్ఎస్ పార్టీతో ఎంపీ అభ్యర్థి కవితతో ఉన్నామని, భారీ మెజార్టీ వచ్చే విధంగా మైనార్టీలంతా కృషి చేస్తామని, ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఫసియుద్దీన్, సుమీర్ అహ్మద్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఎంపీ కవిత ఉర్దూ ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మైనార్టీలంతా టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని, గతంలో ఏ ప్రభుత్వాలు మైనార్టీ రిజర్వేషన్ గురించి పట్టించుకోలేదని, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే 12% రిజర్వేషన్లు కట్టుబడి ఉందని, ఎంపీ కవిత సైతం పార్లమెంట్లో రిజర్వేషన్ అంశంలో చర్చించారని, గత ప్రభుత్వాలు మైనార్టీలకు ఏమీ చేయలేదని, కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు పెన్షన్లు ఇస్తూ షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నారని, మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించే టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని, టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించుకుంటామని, జిల్లా ఎంపీగా కవితక్కకు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిహాలుద్దీన్, షేక్ బాబు, తురాబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
इसकी मिसाल साबिक़ा में नहीं मिलती। हर एक को एक वजीफ़े की होने दीजिए, पेंशन्स आज देखो कि 1000 रुपये जो KCR हुकूमत के ज़रिए आ रहे हैं, फिर ये अप्रैल से, ये आने वाले महीने से इंतखाबात के बाद हर घर को 2000 रुपये पेंशन मिलेगा। क्योंकि आप देखें बीडी वर्कर्स का जो सेंट्रल से है, आज पार्लियामेंट मैडम जो दूसरी मर्तबा उम्मीदवार बने हैं, ख़ास तौर पे रेलवे का मसला होने दीजिए, बीडी वर्कर्स का मसला होने दीजिए, सेंट्रल में यहाँ पे फूड पार्क होने दीजिए नंदीपेट में, और ख़ास तौर पे यहाँ पे आरमूर में रोड लाइन होने दीजिए। ये ऐसे ऐसे बड़े कारनामे जो कविता मैडम करे हैं, साबिक़ा में इसकी मिसाल नहीं मिलती। और ख़ास तौर पे यहाँ के माइनॉरिटीज़ को एक कविता मैडम के ऊपर एक भरोसा है। कविता मैडम जो डेवलपमेंट का दूसरा नाम है, कविता मैडम ख़ास तौर पे उन्होंने कहा कि माइनॉरिटीज़ के लिए जो भी डेवलपमेंट है मैं दिन को दिन नहीं, रात को रात नहीं करके काम करूंगी। बस इतना ही है। ये इंतखाबात में भरपूर मेजॉरिटी से कामयाब बनाने के लिए हमारे रुकने असम्बली जीवन रेड्डी साहब ने ख़ास तौर पे कहा कि साबिक़ा इलेक्शन में जैसा कि जीवन रेड्डी साहब को 30,000 से ज़ायद मेजॉरिटी से जीते थे, इंशाअल्लाह ताला आरमूर हल्के असम्बली में 7 सेगमेंटों में 1 लाख की मेजॉरिटी से कविता मैडम को देंगे। जब भी हम सुकून से रहेंगे बोलकर जीवन रेड्डी साहब के अहकामात पर कविता मैडम की सरपरस्ती में हर घर घर जाके कविता मैडम का प्रचार ये तैयार करें। हर घर को जाएंगे, हर गांव को जाएंगे, कविता मैडम साहिबा के बारे में बात करेंगे, उनके डेवलपमेंट आवाम तक ले जाएंगे बोलकर ये प्रेस मीट रखे। तालीम का भी इंतज़ाम नहीं था। वहाँ पे 200 स्कूल्स रेजिडेंशियल स्कूल्स खोले गए, तालीम का अरेंजमेंट किया गया और उनकी सेहत के लिए कार्ड दिए गए और माइनॉरिटीज़ के लिए वज़ाइफ दिए गए, स्कॉलरशिप पेंशन से दिए गए। और बीड़ी मज़दूरों में जिसमें मुसलमानों की तादाद भी बहुत ज़्यादा से ज़्यादा है, उनको भी 2000 तक पेंशन सेंक्शन किए और उसमें एज की भी तक कमी की गई। और सबसे बड़ा कारनामा ये आज़ादी के बाद से निज़ामाबाद की तारीख़ में पहली मर्तबा आरमूर के लोग, निज़ामाबाद के लोग रेलवे स्टेशन देखे, रेल आरमूर से निज़ामाबाद जाती हुई देखे, आती हुई देखे। ये सबसे बड़ा कारनामा यह है। जहाँ तक इंटेलेक्चुअल्स का ताल्लुक़ है, कविता मैडम हर मौजू पे, इंटरनेशनल मौजू हो या नेशनल मौजू हो या रीजनल मौजू हो या तेलंगाना के बारे में हो, हर मोमेंट में पार्लियामेंट के खड़ा होकर बेहतरीन तहरीर किए गए और बहस की गई और इंटरनेशनल लेवल पे भी बहस की गई, जिसके वास्ते उनको कविता मैडम नाइटिंगेल ऑफ पार्लियामेंट के नाम से जानी जाती हैं। इस तरह MP इलेक्शन में पूरा ताउन रहेगा माइनॉरिटीज़ का। उससे हट के दूसरा तेलंगाना TRS से हट के दूसरी पार्टी को हमारा ताउन नहीं रहेगा, इसका हम वादा करते हैं। और हम इसके लिए ग्राउंड वर्क भी कर रहे हैं, घर घर जाकर भी हम बात कर रहे हैं। विलेजेस में से तमाम लोगों से हमारे रब्ते हैं। हम दिन रात इंश्योरेंस कविता मैडम के जीतने के लिए हम काम कर रहे हैं। इसलिए जय तेलंगाना। టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితక్కకు భారీ మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ జాగృతి జిల్లా కో కన్వీనర్ నూకల విజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో జాగృతి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించి ఏకగ్రీవ తీర్మానాలు చేయించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎంపీగా కవితక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, దానితో పాటు జాగృతి ద్వారా ఎంతోమంది యువతీ యువకులకు ఉపాధి సైతం కల్పించడం జరిగిందని, ప్రజలందరూ కవితక్క వైపే ఉన్నారని, గెలుపు ఖాయమని, భారీ మెజార్టీ తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గారికి సబ్బండ కులాలు BC SC ST అన్ని కులాలు కలిపి మొత్తం కవిత గారికి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా తెలంగాణ జాగృతి తరఫున మరియు కవితక్క తరఫున నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనము కవితక్క గారికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తూ మొత్తం డివిజన్ మొత్తం పర్యటించి గల్లీ గల్లీకి మళ్ళీ తిరిగి ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. మా కార్యకర్తలు అన్ని డివిజన్ల లోపల మొత్తము ఈ నిజామాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి కవితక్క గెలుపునకు కృషి చేస్తున్నారు. మరియు వాళ్ళ కృషి చేసిన కార్యకర్తలకు కూడా తెలంగాణ జాగృతి తరఫున కవితక్క తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని నిజామాబాద్కు చెందిన శ్రీ సాయి BED కళాశాల విద్యార్థులు సందర్శించారు.
గ్రామంలోని పంట పొలాలు, వ్యవసాయ సాగు విధానం, ఆరుతడి పంటలు, డ్రిప్ సిస్టమ్, గ్రామ అభివృద్ధి గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గ్రామాన్ని సందర్శించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఛాత్రోపాధ్యాయులు, గ్రామ రైతులు తదితరులు ఉన్నారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన రైతుల వెంట పలు గ్రామాల రైతులు ఉన్నారని, వారికి ఓట్లు వేసి తమ ఐక్యతను చాటుకునే విధంగా తీర్మానాలు సైతం చేయటం జరిగిందని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు మనోహర్ రెడ్డి, ప్రభాకర్, దేవారాంలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎర్రజొన్న, పసుపు మద్దతు ధరలపై ప్రభుత్వాలు స్పందించకపోవడంతో రైతులు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని, సాటి రైతులు వారికి మద్దతు ఇవ్వడానికి ఏకగ్రీవ తీర్మానాలు చేయటం జరిగిందని, మిగతా రైతులు సైతం వారితో కలిసి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు ఎంపీ అభ్యర్థులు ఓంకార్ రెడ్డి, సంజీవరెడ్డి, లింబారెడ్డి, నర్సయ్య, సాయిరెడ్డి, లింగారెడ్డి, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసినప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వము నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయనందున, రైతులకు న్యాయం చేయనందున మరి రైతులు అందరూ మరి అన్ని గ్రామాలలో ముందుకొచ్చి రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మరి ఈ పార్లమెంట్ ఎన్నికలలో 178 మంది మరి రైతులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాదు, రైతులకు అనుకూలమైన నిర్ణయాలు చేయకపోవటం వల్లనే ఈరోజు పోటీ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి రైతు ఉద్యమాన్ని బలపరిచే విధంగా అందరూ ఓట్లేస్తే రేపు వచ్చేటటువంటి పాలక పార్టీలు రైతులకు తలవంచక తప్పదనే ఉద్దేశంతోనే ఈ తీర్మానాలు చేయటం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు అన్ని విషయాలను గమనించి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని 3,800 రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి డబ్బు చెల్లించాలని చెప్పేసి నెల రోజు ఆందోళన చేసినప్పుడు ఏ ఎన్నికల కోడ్ లేనప్పుడు స్పందించలేదు. ఆ వెలుగులో జైలుకు పంపించారు రైతు నాయకులు కూర్చున్న వాళ్ళని. అట్లాగే అనేక గ్రామాల్లో రైతులకు పోలీసు నోటీసులు ఇచ్చారు, రోడ్ల మీద ఎక్కనీయకుండా ఆపారు. దానికి నిరసనగా జాతీయ స్థాయిలో మా పసుపు బోర్డు అంశం, మా పసుపుకు క్వింటాల్ 15,000 రూపాయల అంశం, ఎర్రజొన్న ప్రభుత్వం కొనుగోలైన అంశం చర్చకు రావడానికి రైతులందరం కలిసి నామినేషన్ వేయడం జరిగింది. వేల్పూర్ మండల కేంద్రంలో 1వ వార్డులో వార్డు మెంబర్ ఉమేష్ గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1వ వార్డులో ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించడం జరిగిందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎంపీ కవితకు ఓటు వేసి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కారు ఓటుకు వేసి భారీ మెజార్టీతో కవితక్కను గెలిపించాలని ప్రజలకు కోరడం జరిగిందని పేర్కొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు 4 సెంటర్లలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు ఎంఈఓ వనజ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 సెంటర్లలో విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇలా లాస్ట్ పరీక్ష అయిపోయింది. చాలా ఆనందంగా ఉన్నాం. అందరూ బాగా రాశారు, మేము కూడా బాగా రాసాం. చాలా ఆనందంగా అనిపించింది. పరీక్షలు 10వ తరగతి పరీక్షలు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వెళ్ళిపోతున్నాం. స్కూల్ నుంచి వెళ్ళాలంటే లబుద్ధి అయితే లేదు, చాలా బాధ కలుగుతుంది మాకు. జక్రాన్పల్లి మండల కేంద్రంలో గురువారం ఎంపీ ఎన్నికల ప్రచారం రోడ్డు షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాజిరెడ్డి జగన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజన్న, జెడ్పీటీసీ తనుజారెడ్డి, భోజన్న, బాలకిషన్, ఆర్మూర్ గంగారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి రోడ్ షో కార్యక్రమానికి కవితక్క గారు ప్రచారం కోసం జక్రాన్పల్లి గ్రామానికి రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో విలేజ్లో రోడ్ షో నిర్వహిస్తామని చెప్పి
ఉన్నటువంటి నిర్వాహకులు ఫైనల్ చేయడం జరిగింది. కాబట్టి జక్రాన్పల్లి మండలానికి సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, బాజిరెడ్డి గోవర్ధన్ గారి తరఫున మేమంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా తప్పకుండా రావాలి. జక్రాన్పల్లి మండలంలోని కేశపల్లి గ్రామస్తులు గ్రామ రైతులకు గత 20 సంవత్సరాల నుండి పట్టా పాస్ పుస్తకాలు మరియు రైతు బీమా బాండ్లు, రైతు బంధు చెక్కులు రావటం లేదని రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎంఆర్ఓల వద్దకు 10 సంవత్సరాలుగా తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావటం లేదని 11వ తేదీ నాడు జరిగే ఎంపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. 11వ తారీఖు లోపల తమ సమస్య పరిష్కారం చేయకుంటే ఒక్కరం కూడా ఓటు వేయడం జరగదని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వీడీసీ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం కేశపల్లి మహిళా రైతుని నేను. మా గ్రామంకు పాస్బుక్లు వస్తలేవు, బీమామిత్ర వస్తలేదు, రైతుల పైసలు వస్తలేవు, బాగా బాధలు అవుతున్నాయి. మాకు కూడా బ్యాంకులకు పోయినా లోన్ ఇస్తలేరు, మాకు పాస్బుక్లు లేవు, ఏవి లేవు, మీకేం రావంటుండ్రు. అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే కూడా మీ గ్రామమే లేదు కేశపల్లి, ఈ మండలంలో లేదు కేశపల్లి అన్నది రద్దయింది అంటుర్రు. పాస్బుక్లు రావాలా, పైసలు కూడా వచ్చే విధంగా చేయాలా గవర్నమెంట్. మాకు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ మా కేశపల్లి లేనట్టుగానే ఇక్కడ ఎమ్మెల్యే దాటిపోయినాము, చెప్పినాము, ఎంపీ సార్ దాటిపోయినాము, కలెక్టర్ దాటిపోయినాము, ఎందరు దాటిపోయినా కూడా పట్టించుకుంటలేరు. ఎందుకొరకు ఇట్లా చేస్తున్నారు ప్రభుత్వం? ఇప్పుడు మాత్రం ఓటేసుడు బంద్ అంటున్నారు పబ్లిక్, అందరూ ఓట్లు బహిష్కరిస్తున్నారు. మా కేశపల్లి గ్రామానికి మా పడకల నుంచి కేశపల్లి గ్రామం సబ్సిడైట్ అయిపోయింది రెవెన్యూ విషయంలో. అయినాక రెవెన్యూ సబ్సిడైట్ అయినా కానీ మా పట్టదారి పాస్బుక్లు కనీసం అంటే ఒక 2 ఏళ్ల నుంచి మేము బాధపడుతున్నాం. మొన్న ఏంది రైతు బంధు పథకం కానీ ప్రస్తుతానికి ఏంటంటే బాగా కష్టాలు ఉన్నాం. కాబట్టి ఈ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎంపీ ఎలక్షన్ దాన్ని మేము బహిష్కరించాలనుకుంటున్నాం. మా పట్టదారి పాస్బుక్లు వస్తేనే ఓట్లేస్తాం. 11 ఎలక్షన్ కాబట్టి మాకు 9-10 లోపల మాకు పట్టదారి పాస్బుక్ ఇస్తున్నామని చెప్పి వాగ్దానం ఇస్తే మేము ఎలక్షన్లో పాల్గొంటాం. 2వ విడతలో కూడా మాకు ఏంటంటే రైతు బంధు పథకం కింద ఫస్ట్ విడతలో 70% మందికి వచ్చినాయి, 30% మందికి రాలేవు. కానీ 2వ విడత కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 3వ విడత కూడా మాకు వర్తించాలని చెప్తున్నారు. కాబట్టి దీని ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. జక్రాన్పల్లి మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు నేటితో ముగియటంతో విద్యార్థులు ఆనందంతో గంతులు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కలిసి చదువుకొని ఉన్నత చదువుల కొరకు అందరం విడిపోయి వేరే చోట్లకు వెళ్ళాలి కాబట్టి కొంచెం బాధ కూడా ఉన్నప్పటికీ తప్పదు కాబట్టి వెళ్తున్నామని, తమకు ఇక్కడ చక్కటి బోధనను అందించిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. తాము ఖచ్చితంగా 10 GPA సాధించి భవిష్యత్తులో స్కూల్ పేరు నిలబెడతామని అన్నారు. నమ్మకంగా రాసినాం. మా అందరికి 10 GPA అని ఆశిస్తున్నాం. నేను మనవరపల్లి గ్రామానికి చెందిన నాకు 10 GPA అని ఆశిస్తున్నా. నాకు ఇన్ని రోజులు చదువు నేర్పిన స్కూల్కి రుణపడి ఉంటాను. నా టీచర్స్కి, నా స్నేహితులందరినీ మిస్ అవుతున్నాను, బాధపడుతున్నా. కానీ ఈ స్కూల్ నుంచి ఎంతో నేర్చుకున్నా. ఎప్పటికైనా ఒక మంచి స్థాయిలో ఉంటాను అనుకుంటున్నా. నా టీచర్స్ అందరికీ వెరీ థ్యాంక్స్. భవిష్యత్తులో సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నా. నా కళ నెరవేరడానికి టీచర్లు ఎంతో శ్రమించారు. మళ్ళొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ స్కూల్ వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నాను. భీమ్గల్ మండలంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన క్రైస్తవుల కార్యక్రమంలో ఆల్ ఇండియా ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు డేవిడ్ పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని క్రైస్తవులు కవితమ్మ వెంట ఉండి భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవులను అన్ని విధాలుగా ఆదుకుందని, పేద ప్రజలకు బట్టల పంపిణీ, విందు కార్యక్రమాలు చేసిందని, అలాగే స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి క్రైస్తవ మందిరం, ప్రహరీల నిర్మాణాలకు 1,50,00,000 ఇచ్చారని, అన్ని విధాలుగా నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉంటున్నారని, కాబట్టి క్రైస్తవ ప్రజలందరూ కవితమ్మకు ఓటు వేసి గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు దొన్కంటి నర్సయ్య, కన్నె సురేందర్ మరియు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు, వారి బృందం, జ్యోతి ప్రసాద్, క్రిస్టఫర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్న వారందరికీ తెలియజేస్తూ
భారీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి కోరుతున్నాను. వాళ్ళ నేను కూడా మద్దతు ఇస్తున్నాను. అందరూ కూడా మీకు ఏ కష్టాలు ఉన్నా క్రైస్తవులు నా దగ్గర రావాలా, ఏమన్నా ఉన్నా నేను కూడా పనులు చేసి పెడతా అని అలానే సురేందర్ గారు, కన్యా సురేందర్ గారు కూడా వచ్చి ఇక్కడ అదే విషయం చెప్పారు. క్రైస్తవులందరూ కూడా మేము కూడా మద్దతుగా ఉన్నాం. అక్క తరఫుకెళ్ళి వాళ్ళ కవితమ్మ గారికి భారీ మెజారిటీతో గెలిపించి ఈ యొక్క భీమ్గల్ మండల్లో మంచి పేరుని భీమ్గల్ మండల్ పేరు రావాలని కోరుకుంటూ వాళ్ళు మాట్లాడారు. మరి క్రైస్తవులందరూ కూడా ఏకతాటికి వచ్చి ఈ యొక్క కవిత అక్కగారికి భారీ మెజారిటీతో గెలిపించాలని మరి నేను క్రైస్తవ పక్షాన మాట్లాడుతూ జై తెలంగాణ. కవితమ్మను భారీ మెజార్టీతో గెలిపిద్దామని వాళ్ళందరూ కోరడం జరిగింది. నిజంగా ఈరోజు భీమ్గల్ మండలంలో జరుగుతున్న క్రైస్తవ అభివృద్ధి కార్యక్రమాలు, చర్చిలకు కానీ ఇతరత్ర కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అధిక మొత్తంలో జిల్లాల్లో ఎమ్మెల్యే గారికి తీసుకురావడం జరిగింది. నిజంగా క్రైస్తవ సమాజం అంతా కవితమ్మ గారి వెంట ఉండడం ఆనందం. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజానికి టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై తెలంగాణ. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి. మోర్తాడ్ మండలంలోని మండల పరిషత్ భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని సర్పంచులు, ఎంపీడీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ఎంపీపీ చిన్నయ్య, ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ మండలంలో సజ్జ పంట సాగు 1340 ఎకరాలు వేయటం జరిగిందని, అలాగే నువ్వుల పంట సాగు 1940 ఎకరాలు వేయటం జరిగిందని, వీటికి సరిపడే విధంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు సహకార సంఘంలో యూరియా 500 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ 185 టన్నులు అందుబాటులో ఉన్నాయని, అలాగే వరి పంటకు కావలసిన పొటాషియం 20 టన్నులు మోర్తాడ్ సొసైటీలో అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 4000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, దీనికి మొత్తం 5,78,41,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా 1012 మంది రైతులకు సంబంధించి పంట పెట్టుబడి 4000 చొప్పున ఇవ్వాల్సి ఉందని, ఎలక్షన్ కోడ్ రావటం వలన ఇవ్వలేకపోయారని, ఎలక్షన్ల అనంతరం వారి ఖాతాలో జమ చేస్తామని లావణ్య తెలిపారు. మీకు ఇంతకుముందు 2 సార్లు కామెంట్ ఇచ్చిన మళ్ళీ కొత్త వచ్చి మీకు చెప్తున్నా సార్, దాని గురించి మీరు కరెక్ట్గా మీరు కరెక్ట్ వర్తించుకుంటే గౌరవ కలెక్టర్ గారి ప్రోత్సాహంతో జరుగుతుంది. ఎందుకంటే లైన్ బాగా అవసరం ఉంది. తర్వాత కలెక్టర్ గారికి నివేదిక కూడా పంపినాము, మేమున్నప్పుడే పంపినాము. దాని మీద ఎలాంటి స్పందన లేదు. మళ్ళీ ఒకసారి అంటే మాకు సజెషన్ ఇస్తే మా దాదాపు మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు సార్ మంత్రివర్గం కానీ ఇంకెక్కడన్నా మేము చేయగలం, మాకు శక్తి ఉంది, మేము ప్రజలకు సేవ చేద్దామనే మా ఆలోచన. మీరు సహకరిస్తే మాకు, మీరు సహకరిస్తే ఇంకా తొందరగా క్లియరెన్స్ అవుతుంది. మాకేంటంటే ప్రజలకు తొందరగా పని చేస్తే మాకు గమ్మను అంతే. మాకు డాక్టర్ మేడం వస్తుందమ్మా స్టెప్ రాని అని కొత్తగా రెగ్యులర్ డాక్టర్ వచ్చిండ్రు, కానీ ఇంకా అక్కడ మిగతా స్టాఫ్ గ్రామ పంచాయతీ చనిపోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. నందిపేట మండల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకి పెరుగుతున్న కుల సంఘాల మద్దతు. రేపు బీసీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్లో భారీ బహిరంగ సభ. తెలంగాణ ఆడపడుచు ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఆర్మూర్ పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. ముగిసిన 10వ తరగతి పరీక్షలు, సంతోషంతో ఇంటి బాట పట్టిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.